హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఊరు నుంచి వచ్చిన రోజు షికర్ ఫిష్ తెచ్చుండే. సో ఆ ఫిష్ని ఎంచక మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే రిత్తు కావాలంటేను వాడికి ఫిష్ గోలిచ్చి పెడతా ఉన్నాను అనమాట. అంటే ప్యాన్ ఫ్రై చేసి పెడతా ఉన్నాను. సో ఇది నెక్స్ట్ డే అండి. ఏమంటే నేను పూజ చేస్తాను చెప్పాను కదా, అది కాళుబాయి పూజ అని చాలామంది అంటున్నారు. కాదండి, సాయి దివ్యజ్యోతి పూజ. ఇది నేను 1.5 year బ్యాక్ పోయినసారి శ్రావణం కంటే ముందు అనుకున్నాను, కానీ ఋతు చిన్న ఉండడం వల్ల కుదరలేదు. ఆ బుక్ అంతా చదివేవారికి వాడిని ఎంగేజ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. సో వాడు శేఖర్ దగ్గర అప్పుడు ఎక్కువ ఉండకపోయేవాడు. సో ఇప్పుడు ఏంటంటే వాడు పెద్దవాడు అయిపోయాడు. సో ఈ గురువారం ఫస్ట్ పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసమే హౌస్ ఈసారి డీప్ క్లీన్ చేశాను అనమాట. సో ఏం లేదు, ముందు బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. ఇందులో కొన్ని క్లిప్స్ మీరు నిన్నటి వీడియోలో చూడొచ్చండి ఆల్రెడీ. సో బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ముందు నేనేంటంటే ఇల్లు తుడవడం, కడగడం లాంటివి డే బై డే చేయను, నాకు అవ్వదు. వారానికి 2 సార్లు చేస్తాను. స్టవ్ డైలీ తుడుస్తాను, వారానికి ఒకసారి కడిగేస్తాను అనమాట. సోమవారం ఉపవాసం కాబట్టి సండే కడిగేస్తాను, మళ్ళీ వెనస్డే కడిగేస్తాను అనమాట. ఇల్లు కూడా వెనస్డే మొత్తం కడిగేసి మెట్లు బయట వాకిలంతా కడిగేస్తాను వాటర్ తోటి. సండే నైట్ కడిగేస్తాను. ఈ 2 times కడుగుతానండి, ఎందుకంటే నాకు అప్పుడే అవుద్ది. సో వెనస్డే ఎందుకంటే థర్స్డే దేవుళ్ళని క్లీన్ చేసుకొని పూజ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు సాయి దివ్యజ్యోతి పూజ చేస్తున్నాను, కానీ నార్మల్గా నేను థర్స్డే రోజు దీపం పెడతాను, మళ్ళీ థర్స్డే దీపారాధన చేసి థర్స్డే రోజు నేను దేవుళ్ళని క్లీన్ చేస్తాను అనమాట. దేవుడు రూమ్ అంతా తుడిచి కడిగి వేసి డైలీ తుడుస్తూనే ఉంటాం. కాకపోతే దేవుళ్ళని కడిగి బొట్లు మళ్ళీ మార్చడం ఇవన్నీ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏమంటే పక్క బట్టలు పిండడానికి కూర్చుంటా ఉన్నాను. మాకు ఇక్కడ పైన పైప్ విరిగిపోయింది కదా, వాటర్ అన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటాయి అనమాట. ఇంట్లో కంటే ఇక్కడ పడతాయి అనమాట ఇక్కడే. సో అక్కడ అప్పుడప్పుడు ట్యాంక్ నిండిపోతే కింద అంతా మడ్డి వస్తుంది. సో ఆ నీళ్ళన్నీ ఉంటేను ముందు మనం బట్టలు ఉతకాలంటే ఆ ప్లేస్ని క్లీన్ చేసుకోవాలి. సో నేను ఏ పని చేసినా రితు దాంట్లో ఉంటాడు. చూడండి, వాడి పనిలో వాడికి ఆ నీళ్ళల్లో ఆడడం చాలా ఇష్టం అండి రితుగాడికి. సో ఈ దిక్కున చీపురులను తీసేయాలండి. ఈశాన్య మూలకి బరువులు ఉండకూడదు అంటారు కదా. సో చీపురు ఇట్లునే అవన్నీ తీసేయాలి. ముందైతే బట్టలు నానబెడతాను. వాషింగ్ మిషన్లో ఆల్రెడీ నార్మల్ క్లాత్స్ వేసాను. ఇప్పుడు ఏమంటే పక్క బట్టలు పూజ చేస్తున్నాను కదా, సో పక్క బట్టలన్నీ ఉతికేస్తా ఉన్నాను. నేను ఎవరైనా వచ్చే ముందు పక్క బట్టలు వాష్ చేస్తాను. అంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే వాళ్ళు వాడుకోవడానికి అయితే. సో మా ఆయన నార్మల్గా 15 రోజులకు ఒకసారి బెడ్షీట్ అయితే డైలీ మారుస్తూ ఉంటాను. డైలీ 2 days ఒకసారి మారుస్తూ ఉంటాను. సో కప్పుకునే చెద్దలు 15 రోజులకు ఒకసారి ఉతుకుతూ ఉంటాను అనమాట. సో అట్లా ఈ బొంత ఇవన్నీ ఉతికేస్తూ ఉన్నానండి. సో వాటిని నానబెడుతున్నాను. బట్టలు ఎప్పుడు ఉతికినా ఇలాంటి బట్టలు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను ఏంటంటే ఆ రోజు ఎండ బాగానే కొట్టింది, వేడిగా నీళ్ళు వస్తున్నాయి. సో తేజు అని పిలిచి వాంతో తొక్కిస్తూ ఉన్నాను. తేజు బాగా హెల్ప్ చేస్తాడండి, బంగారు కొండ. మమ్మీ ఏం చేసినా వాడు హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాడు వాడికి అయినంత వరకు. సో ఇట్లా బట్టలు పిండుతూ ఉంటే వాడు తొక్కుతాడు అనమాట. సో ఆ పిల్లాడు మా పక్కింటి పిల్లాడు తేజు వాడు ఫ్రెండ్, వాళ్ళు వీళ్ళు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ అంతా. సో మున్పంటే ఎవరు ఉండకపోయేది, కానీ ఇప్పుడు ఇంటి పక్కన ఏమంటారు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. సో ఈ ఇంటి పక్క వాళ్ళు 1 year బ్యాక్ వచ్చారు. సో తేజు వాడికి మంచిగా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు. సో చలో ఇవన్నీ నానబెట్టేసి ఉతకడం అయిపోయింది. తొక్కేస్తానండి. ఉతకడం అంటే ఇట్లా బండకేసి బాత్రూమ్ అట్లాంటివి చేయను, కష్టం, చేతులు బాగా నొప్పికి వస్తాయి నాకు. సో అన్నీ ఉతికి 2 సార్లు జాడిచ్చేసాను. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాడతాను, మీకు తెలుసు కదా. నిన్నటి వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను మీకు. సో ఇవన్నీ ఏంటంటే మనకి నీళ్ళారనివ్వాలి. ఇప్పుడు చాలామంది అనొచ్చు మీరు వాషింగ్ మిషన్లో ఉతకొచ్చు కదా అని. ఏదో వాషింగ్ మిషన్లో అది అయ్యే వరకు 1 hour వెయిట్ చేయడమే పెద్ద గగనం అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి నేను పక్క బట్టలు 1-2 ఉన్నప్పుడు గుర్తుంటేనేమో వాషింగ్ మిషన్లో వేస్తాను, కానీ ఎక్కువ అయ్యాక మాత్రం నేను ఉతకడానికే ప్రిఫర్ చేస్తాను. సో తెలుసు యాజ్ యూజువల్లీ నా తోక నేను ఎటు వెళ్తే అటు. సో ఈ ఫేజ్ లైఫ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకు అప్పుడప్పుడు చిరాకు వచ్చినా ఈ లైఫ్ మళ్ళీ రాదు. పిల్లలు ఇలా మన వెనకాల మమ్మీ 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 అనుకుంటూ తిరిగారు. సో ఒకప్పుడు తేజు తిరిగేవాడు, ఇప్పుడు తేజు తిరుగుతున్నాడా, సెల్ఫ్గా వాడే డ్రెస్ వేసుకుంటాడు, వాడే షూస్ వేసుకుంటాడు, వాడే అన్నం ప్లేట్లో పెట్టిస్తే తినేస్తాడు. సో రితు మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడు.
సో ఇంకో 2 ఏళ్ళు అయితే వాడుకో పెద్దవాడు అయిపోయి ఇంకా మమ్మీ నా వెనకాల తిరగడు. సో మదర్స్, పనులు ఎప్పటికీ ఉండవేనండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఈ టైం మళ్ళీ రాదు, ఓకేనా? సో తర్వాత వాళ్ళు చదువులని, స్కూల్ అని, ట్యూషన్ అని బిజీ అయిపోతే ఇలా చంకలు కూడా ఫిట్ అవ్వరు, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతారు. సో బట్టలన్నీ ఉతికి ఆరేసేసాను అనమాట. సో ఇది ఆరేసాను. ఇంకా ఆ రోజు వర్షం పడలేదు, సో మంచిగా ఆరినాయండి బట్టలు. సో మేఘాలు మాత్రం భలేగా ఉన్నాయండి. సో తర్వాత రుత్తు కడిగి తినబెట్టేసి పడుకోబెట్టేసాను. ఈ బెడ్షీటు ఉతికేసాను అనమాట. సో వాడు పడుకున్నాక స్టవ్ కడగాలండి. స్టవ్ కడిగి టీవీ యూనిట్ దులిపి ఇల్లంతా దులిపి ఈ బండలన్నీ కడిగేసేయాలి. సో నేను కడుగుతానండి. తుడిస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతకుముందు తుడిచేదాన్ని, ఇప్పుడు కడగడం స్టార్ట్ చేశాను. వీక్లీ వన్స్ అయినా, అత్తే చెప్పింది నాకు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక లిక్విడ్ తెప్పించాను, కిచెన్ క్లీనింగ్ అని చెప్పేసి. బట్ అది మాత్రం దాని మీద టాయిలెట్ క్లీనర్ అని రాస్తుంది. ఈ స్ప్రే బాటిల్ పోస్తే చేతులన్నీ మండినాయి నాకు. సో అది స్ప్రే చేస్తూ ఉన్నాను స్టవ్ మీద. సో అది స్ప్రే చేయడం అయిపోయాక ఒక 10 నిమిషాలు వదిలేసి మనం దాన్ని క్లీన్ చేసేయాలన్నమాట. సో స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పుడు, కానీ అటు పైన ఉన్న గోడ ఉంటుంది చూడండి, టైల్స్, అవి దారుణంగా అయ్యాయి. సో ఆ టైల్స్ పైన కూడా బాగా చల్లి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. నేను ఇలా ఒక లిక్విడ్ కూడా అప్పట్లో తెప్పించేదాన్ని అమెజాన్లో, బాగుండేది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా బాగా క్లీన్ అయిపోయేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మొత్తం ఈ లిక్విడ్ ఉందా పింక్ కలర్లో ఉంది ఇది, కానీ స్మెల్ దారుణంగా ఉంది. బట్ ఓకే, మనం ఎక్కువ శ్రమ పడకుండా బాగానే క్లీన్ అయింది. బట్ స్మెల్లే, కడిగినాక కూడా ఇల్లు అంతా కడిగినాక కూడా చాలాసేపు అట్లానే ఉండింది. ఆ డే మొత్తం ఈవినింగ్ అంతా వచ్చేటట్టు ఉండింది. సో ఇదంతా బుధవారం రోజు లాగనమాట. సో ఇదేంటంటే సింక్ కడిగేది ఉంది కదా, దానికి కొంచెం సబ్బు పెడుతూ కడుగుతా ఉన్నాను. నా దగ్గర వేరే బ్రషెస్ కూడా ఉండే, కానీ అవి ఏంటియో దొరకట్లేదు, ఎక్కడ పెట్టానో తెలీదు. సో కడుగుతా ఉన్నాను. ఈ నైటీ వచ్చేసి నేను ఇంటి ముందర అమ్మ వచ్చినప్పుడు కొన్నాను, 350 రూపీస్ పడింది, బాగుందండి. సో ఇది కడుగుతా అనమాట. ఈ గోడ మేము మస్తు జిడ్డు అయిపోయిందండి. అన్నయ్య వాళ్ళు రావడం, నాకు తిరగడం, నేను గాలి పెళ్ళిపోవడం, ఇంత గజిబిజిలో ఆ గోడ ఎప్పుడు కడగలేదండి ఈ మధ్య. అందుకని బాగా జిడ్డు అయిపోయింది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. సో ఇంత బిజీ అయిపోయింది అనమాట. 1.5 year కింద మొక్కినాక కొన్ని రోజులకి నా కోరిక నెరవేరింది, కానీ నేను పూజ చేయలేదు. సో ఆ పూజని మళ్ళీ ముడుపు కట్టి చేయాలన్నమాట. సో ఈ సాయి జ్యోతి పూజ మీకు నచ్చిన వారాలు చేసుకోవచ్చు, 5 వారాల నుంచి. సో నేనైతే 5 వారాలను మొక్కేసుకున్నాను. ముడుపు కట్టడానికి వైట్ క్లాత్ వెళ్ళి తీసుకురావాలి. ఇదంతా కడిగాక ఇల్లంతా శుద్ధి చేసుకున్నాక ఈవినింగ్ శేఖర్ తొందర వస్తుంది అనమాట. అప్పుడు మనం బయటికి వెళ్దాం, చాలా పనులు ఉన్నాయి ఈరోజు. సో ఇది చూడండి, ఈ చూడడానికి బాగుంటాయి, కానీ తోమేటప్పుడు అసలు తాట తెలుస్తుంది, అంత కష్టంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. సో తర్వాత ఏంటంటే స్టవ్ తోమేసాను అనమాట. ఈ గ్యాస్ స్టవ్స్ పేలుతున్నాయి అన్నారు, కానీ నాదైతే ఇప్పుడు పేర్లే. 4000 రూపీస్ ఇది గ్రీన్ చెఫ్ది, మనకి ఉంటుంది కదా, నేను అక్కడే తీసుకున్నాను. నాకు ఏంటంటే సిలిండర్ కనెక్షన్ కోసం పోతే స్టవ్ తీసుకుంటే సిలిండర్ ఇస్తారు అన్నట్టు, అంటేను ఎల్జీ గ్యాస్ దగ్గర తీసుకున్నాం అనమాట. ఎల్జీ కాదు, హెచ్పి గ్యాస్ దగ్గర అది తీసుకున్నాం అనమాట. సో ఇదంతా కడిగేసాను. ఈ స్టిక్కర్ ఉందా, ఇది కూడా బీకేసానండి. అది తెచ్చి 4 years అవుతుంది. గృహప్రవేశం అయినాక కొన్ని రోజులకే తెచ్చాను, అది తీసేసాను. అందుకే ఖాళీగా ఉంది చూడండి. ఇప్పుడు కొత్త స్టిక్కర్ ఆర్డర్ పెట్టాను, అది వస్తుందండి. సో స్టవ్ అంతా క్లీన్ చేసేసి కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. తర్వాత ఇల్లంతా ఊడ్చి ఆ టీవీ యూనిట్ ఇట్లా తుడిచి దులిపేసి ఇల్లంతా దులిపి ఇల్లు కడగడం కూడా అయిపోయిందండి. సో ఇది మన టీవీ యూనిట్ ఆఫ్టర్ వాష్ అన్నమాట. సారీ, ఇంకా వాష్ చేయాలన్నమాట. వాష్ ఇంకా అవ్వలేదు. సో శేఖర్ గారు అయితే వచ్చేసారు. ఇప్పుడు మనం ఏంటంటే తుడిచాను టీవీ యూనిట్ని. సో వెళ్తున్నాం డీమార్ట్కి. ఇల్లంతా కడిగడం కూడా అయిపోయింది చూడండి.
సో చలో డీమార్ట్కి వెళ్ళిపోదాం. నేను ఎన్నిసార్లు ఇల్లు కడిగినా, ఎన్నిసార్లు తుడిచినా రిత్తుగాడు మళ్ళీ మళ్ళీ ఆగమాగం చేస్తాడు అనమాట. సో టీవీని దులిపేసాను, ఇల్లంతా కడిగేసాను, బాత్రూమ్ క్లీన్ చేశాను, బయట అంతా క్లీన్ చేశాను, అంత అయిపోయింది. ఇప్పుడు ఆరామ్సే స్నానాలు చేసేసి మేము తేజుని సంధ్య దగ్గర దించేసి సంధ్య దగ్గర దించుదాం వెళ్తాం. తేజు వాడి కింద కూర్చుంటాడు. ఎందుకు అనుకున్నాడు, వాడికి ఇష్టం, ఎందుకు కూర్చున్నాడు నాకు కూడా అర్థం కాదు. సో తేజు కానీ రిత్తు కానీ సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర దించుతాం. దించి మేము వెళ్తాం డీమార్ట్కి, పూజా సామాగ్రి షాప్కి వెళ్ళి ఆ తర్వాత వెళ్తాం డీమార్ట్కి. ఎందుకంటే బాబాకి పూజ చేయాలంటే ముడుపు కట్టాలి కదా. సో ఆ ముడుపు కోసం కావాల్సిన వైట్ క్లాత్ పూజా సామాగ్రి దగ్గర తీసుకుంటాను. అండ్ కొన్ని థింగ్స్ తీసుకునేవి అవన్నీ తీసుకుంటాను. ఓకేనా. సో ఋతుగాడు బండి మీద ఆల్వేస్ నిల్చొనే ఉంటాడు. సో వాళ్ళిద్దరిని సంధ్య వాళ్ళ ఇంట్లో దించి మేము 8:30కి వచ్చాం డీమార్ట్కి. గ్రాసరీస్ కొన్ని తీసుకోవాలి. అండ్ మెయిన్గా పికిల్స్ కోసం గ్లాస్ జార్స్ తీసుకోవాలండి. ఎన్ని మార్చినా కూడా చివరికి పికిల్స్ ప్లాస్టిక్ దానిలో తింటున్నాం. పులుపు, ఉప్పు ఇవన్నీ ఈ ప్లాస్టిక్ని కొరుకుతాయి కదా, మన ఫుడ్లో కూడా వస్తుంది. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ వాటిని మార్చి గ్లాస్ జార్స్ తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా రిత్తు అన్నీ తీసుకొస్తే ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ పట్టుకోవడం రావన్నమాట. వెళ్ళేటప్పుడు రంగమన్న సంధి తీసుకొచ్చి పిల్లల్ని ఇంటి దగ్గర దించుతారు. సో ఈ మధ్య మేము గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడేది ముందు, ఇప్పుడు మార్చేసాం. ఇప్పుడు మేము వచ్చాము రైస్ బ్రాండ్ కాడికి. ఫ్రీడమ్ కానివ్వండి, విజేత కానివ్వండి, వాటిలో విజయ కానీ ఫ్రీడమ్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్స్ వాడుతూ ఉన్నాం. నార్మల్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆయిల్ మారుస్తూ ఉండాలట. ఈసారి సాల్ట్గా మార్చాను. సో తర్వాత ఇంట్లో స్టూల్ విరిగిందండి. సో ఎంత కన్యూస్ అంటే, స్టూల్ ఉంటుంది కదా బండి, 100 రూపాయలు ప్లాస్టిక్ సామాన్ బండి, అందులో 100 రూపాయలు కొందామని అది ఇరిగినప్పటి ఆగుతూ ఉన్నాను. ఆ బండి అయితే రావట్లేదు. ఫైనల్గా డీమార్ట్లో తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. 227 రూపీస్కి ఏమో ఒక స్టూల్, 2 స్టూల్స్ తీసుకుందాం. ఒకప్పుడు డీమార్ట్కి వస్తే 10,000కి తగ్గించి బిల్ అవ్వకపోయేది. అందులో కిచెన్ సామాన్ ఏమి ఉండకపోయేది, దాదాపుగా ప్లాస్టిక్ సామానే ఉండేది. కానీ ఇప్పుడు ఆచితూచి తీసుకుంటానండి. ఎందుకంటే ప్లాస్టిక్ సామాన్ మానిపించేసాను. సో గ్లాస్ జార్స్ బోల్డ్ అని వచ్చినాయి. సో గ్లాస్ ఐటమ్స్ శేఖర్కి బాక్స్ లాగా తీసేసుకున్నాను అనమాట. వాళ్ళ కొలీగ్స్ అన్ని బాక్స్లో, గ్లాస్ జార్స్లోనే బాక్స్ తీస్తున్నారట, తను చెప్తేనే తీసుకున్నాను. సో సగం ఐటమ్స్ ఈ స్టూల్ ఉల్టా వేసి అందులో పెట్టేశాను. సగం డిక్కీలో, సగం ఏమో బ్యాగ్స్లో. గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, అవేమో 2 బ్యాగులలో పెట్టేసామన్నమాట. ఇక్కడ తేజువాడికి మోమోస్ కావాలంటేను తీసుకుంటా ఉన్నాము. బాగా చేస్తారండి మాకు ఇక్కడ డిమార్ట్ దగ్గర మోమోస్ చాలా బాగా చేస్తారు. సో రేపటి వారం సో నేను పూజ ఎలా చేసుకున్నాను రేపు చూద్దురు. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.